వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జోడెద్దుల్లా పనిచేయాలి. టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాలతో ఫోన్లు ట్యాపింగ్ చేశారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు వాగ్మూలం ఇచ్చిన అనంతరం మీడియాతో ఎంపీ ఈటెల రాజేందర్. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. అమ్మ పేరు మీద ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా దుబ్బా చౌరస్తాలో మొక్కలు నాటిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. స్వల్పంగా పెరగనున్న ట్రైన్ టికెట్ ధరలు జూలై 1 నుంచి అమలులోకి. ఆంగ్ల మీడియా వెబ్సైట్లలో వార్తలు. రైతన్నలు చట్టాలను తెలుసుకోండి. భూమి రికార్డులు పట్టాలు పక్కాగా చూసుకోండి. నందిపేట మండలంలోని సిద్దాపూర్ గ్రామ పంచాయతీ సమావేశం హాల్లో నిర్వహించిన రైతు విజ్ఞాన వేదికలో సీనియర్ సివిల్ జడ్జ్ ఉదయ్ భాస్కర్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుంది. బాన్స్వాడ మండలంలోని తాడ్కొల్లో రైతు భరోసా విజయోత్సవ సభలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ప్రభుత్వం జోడెద్దుల్లా పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. మంగళవారం పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. 18 నెలల ప్రభుత్వ పాలన గోల్డెన్ పీరియడ్ అని చెప్పారు. బూత్, గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లగలుగుతామని అభిప్రాయపడ్డారు. పార్టీ నిర్మాణంపై పీసీసీ దృష్టి సారించాలని అన్నారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా అంతా కలిసి ఐకమత్యంగా పనిచేయాలని కోరారు. పార్టీ కమిటీల్లో ఉన్న నాయకులు గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలని ఆదేశించారు. పనిచేస్తేనే పదవులు వస్తాయని అన్నారు. పార్టీ కష్టకాలంలో పనిచేసిన వారికి పదవులు ఇచ్చాం. లక్ష్యాన్ని నిర్దేశించుకుని పార్టీ నాయకులు పనిచేయాలని హితవు పలికారు. మార్కెట్ కమిటీలు, టెంపుల్ కమిటీలు వంటి నామినేట్ పోస్టులు భర్తీ చేసుకోవాలని తెలిపారు. పార్టీ నాయకులు క్రమశిక్షణతో వ్యవహరించాలని హితవు పలికారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. అనేక సామాజిక అంశాలను కూడా ప్రభుత్వం పరిష్కరించింది. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నాం. డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు, జమిలి ఎన్నికలు లాంటి అంశాలు మన ముందుకు రాబోతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో తాను గ్రామ స్థాయిలో పర్యటించడానికి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. ఇందుకు అందరూ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలని చెప్పారు. అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, లోక్సభ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు మీ అందరికీ అవకాశం ఇచ్చిండ్రు అని అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించడంలో, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో మీరు సారథులుగా ఉంటారు, పార్టీకి మంచి పేరు తీసుకొస్తారు అని చెప్పి ఏఐసిసి భావించడం వల్లనే ఇవాళ మీ అందరికీ అవకాశాలు వచ్చినాయి. ఈరోజు ఈ వేదిక మీద ఉన్న మేమెవరమైనా ఆ పక్క నుంచి ఆది శ్రీనివాస్ గారి నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. కాంగ్రెస్ పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. మంగళవారం ఉదయం గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ప్రారంభమైంది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కార్యదర్శి విశ్వనాథన్, సిడబ్ల్యూసీ సభ్యులు దామోదర రాజనరసింహ, వంశీకృష్ణ, మంత్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిగినట్లు పార్టీ వర్గాల సమాచారం. అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చలు జరిగినట్లు తెలిసింది. అదేవిధంగా పీఏసీ మీటింగ్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అద్భుతమైన ప్రజాపాలన సాగుతోందన్నారు. ఏఐసీసీ మనకు ఇస్తున్న
సూచనల మేరకు పనిచేస్తున్నామని తెలిపారు. ఏఐసీసీ ఇచ్చిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, సంస్థాగత నిర్మాణం తదితర కార్యక్రమాలను రాష్ట్రంలో చాలా బాగా అవుతున్నాయని ఏఐసీసీ నేతలు అభినందించారని తెలిపారు. మనం కూడా రాష్ట్రంలో సంస్థాగత నిర్మాణం పకడ్బందీగా చేపట్టాలని, అందుకు అందరూ పనిచేయాలని సూచించారు. గ్రామంలో ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేపట్టాలని కీలక సూచనలు ఇచ్చారు. అదేవిధంగా గాంధీ భవన్లో ఉదయం క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జిల్లాలో కొంతమంది కాంగ్రెస్ నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించేందుకు చర్చలు జరిగినట్లు తెలిసింది. కాగా ఇటీవల వరంగల్ కాంగ్రెస్ నేతల పంచాయతీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వద్దకు చేరిన విషయం అందరికీ తెలిసిందే. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాలతో ఫోన్లు ట్యాపింగ్ చేశారని మల్కాజ్గిరి భాజపా ఎంపీ ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన అనంతరం ఎంపీ ఈటెల మీడియాతో మాట్లాడారు. మా పార్టీ నాయకుల మధ్య జరిగిన సంభాషణను కూడా కాల్ డేటాలో చూపించారు. హుజురాబాద్లో 2023లో గజ్వేల్లో పోటీ చేసినప్పుడు దుర్మార్గమైన పద్ధతిలో నా ఫోన్ ట్యాప్ చేశారు. మునుగోడు ఉప ఎన్నిక వచ్చినప్పుడు మేము ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అన్నది ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారు. ధైర్యంగా ఎదుర్కోలేని వారే ఇలాంటి అక్రమాలకు పాల్పడతారు. ప్రభాకర్ రావు ఐపీఎస్ అధికారి కాదు, అయినా ఎస్ఐబి చీఫ్గా నియమించారు. విశ్రాంత అధికారిని అక్రమంగా నియమించారు. మార్గదర్శకాలను తుంగలో తొక్కారు. ఫోన్లు ట్యాప్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం. జడ్జీలు, మంత్రులు, పార్టీ ముఖ్య నేతల ఫోన్లు ట్యాప్ చేశారు. గతంలో ఇంటెలిజెన్స్ మొత్తం కేసీఆర్ వద్దే ఉండేది. కాళేశ్వరంపై కమిటీ నివేదికను ఇంకా బయట పెట్టలేదు. ఫోన్ ట్యాపింగ్పై విచారణ కమిషన్ వేసి 7.5 కావస్తుంది. భారత కాంగ్రెస్ లాలు చీపడకపోతే విచారణ నివేదికలు ఎందుకు బయట పెట్టడం లేదు? సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో తన 2 ఫోన్లు ట్యాప్ చేశారని సిట్ అధికారులు చెప్పాలని భాజపా నేత ప్రేమేందర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. రాజకీయ పార్టీ నేతలు, ఉద్యమకారులు, జర్నలిస్టులు, సినీ ప్రముఖుల ఫోన్ కాల్స్ వినడం దారుణమన్నారు. భాజపాను దెబ్బతీయడానికే ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు. ఫోన్ ట్యాపింగ్పై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. బాధితులు వేల సంఖ్యలో ఉన్నారు, కానీ కొద్ది మంది మాత్రమే సాక్షులుగా పిలుస్తున్నారు. దేశ రక్షణ భద్రత కోసం చేయాల్సిన ఫోన్ ట్యాపింగ్ను రాజకీయం కోసం వాడుకున్నారు. ఈ కేసులో అసలైన దోషులు తెలియాలంటే సిబిఐతో విచారణ చేయించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ వల్ల రాష్ట్రంలో భాజపా చాలా చోట్ల ఓడిపోయిందని చెప్పారు. ఎవరు ఊహించలేదు. అంటే ఎంత బాధ అవుతుందంటే భార్యాభర్తలు నేను నా భార్య ఇద్దరం మాట్లాడుకునే సంభాషణ కూడా వింటుందంటే ఎంత నీచానికి ఒడిగట్టిండ్రు వీళ్ళు, ఎంత నీచానికి ఒడిగట్టిండ్రు. ఇక ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? ప్రజాప్రభుత్వంలో మహిళలకే పెద్దపీట వేస్తున్నామని, మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ ధ్యేయమని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం రోజున కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రజాప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి మహిళ కోటీశ్వరులుగా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షిస్తున్నారని అన్నారు. 70 లక్షల మంది డ్వాకా గ్రూపులలో ఉన్నారని, వారికి రుణాలు ఇచ్చి సోలార్ వంటి ప్లాంట్లను వ్యాపారం చేయడానికి ప్రోత్సహిస్తున్నామని అన్నారు. మహిళలు బస్సులు కొనుక్కొని ఆర్టీసీలో అద్దెకు ఇవ్వాలని రుణాలు ఇస్తున్నామని అన్నారు. ఇందిరా శక్తి క్యాంటీన్ల ద్వారా మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు. మొత్తం 281 చెక్కులు, మండల వారీగా సిరికొండ మండలం 44 చెక్కులు, దర్పల్లి మండలం 73 చెక్కులు, డిచ్పల్లి మండలం 31 చెక్కులు, మోపాల్ మండలం 40 చెక్కులు, నిజామాబాద్ రూరల్ మండలం 49 చెక్కులు, 2,80,00,000 రూపాయల చెక్కులను పంపిణీ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్, యువజన నాయకులు మాజీ నరేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాలాజీ, సాయిరెడ్డి, అమృతపూర్ గంగాధర్, నవీన్ గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్లు గోవర్ధన్, శ్రీనివాస్, శ్రీధర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వాసుబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే కావచ్చు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీయే కావచ్చు, ఇంకా ఏదైనా కానీ మహిళలకే పెద్దపీట వేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఇంకా ఇప్పుడు ముందుకు పోతారని వ్యాపారాలు చేసుకుంటూ మరి ఈ సంఘాల ద్వారా మీరంతా కూడా కోటీశ్వరులు అవుతారని ఆశిస్తూ మరి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని మీరు అర్థం చేసుకుని ప్రభుత్వం ఏ విధంగా అయితే మీకు ఉపయోగపడుతుందో దాన్ని ఈ లోన్ సిస్టమ్ కూడా మీరు యూజ్ చేసుకొని మరి వ్యాపారాలను విస్తరించాలని చెప్పి కోరుకుంటూ అమ్మ పేరు మీద ప్రతి ఒక్కరూ మొక్క నాటాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూచించారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామప్రకాశ్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా దుబ్బా చౌరస్తాలో నిర్వహించిన మొక్కల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ జనసంఘ్ వ్యవస్థాపకులైన ముఖర్జీ దేశ సమగ్రత, ఐక్యత కోసం హిందువులలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించడం ద్వారా జాతీయ పునర్నిర్మాణం జరుగుతుందనే లక్ష్యంతో బీజేఎస్ స్థాపించడం జరిగిందన్నారు. జాతీయ ఐక్యతను ముప్పుగా భావించే ఆర్టికల్ 370ని ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారని అన్నారు.
ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్ ఔర్ దో నిషాన్ నహీ చలేంగే. ఒకే దేశానికి 2 రాజ్యాంగాలు, 2 ప్రధానులు, 2 జాతీయ చిహ్నాలు ఉండకూడదన్నారు. నరేంద్ర మోడీ ముఖర్జీ ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా 370 ఆర్టికల్ రద్దు చేసి కాశ్మీర్ను సుందరీకరణ చేయడాన్ని మనం చూస్తున్నామన్నారు. ముఖర్జీ పార్టీ కోసం ఆహర్నిశలు శ్రమిస్తూ తన జీవితాన్ని అంకితం చేసి అతని మరణం కూడా నిర్బంధంలోనే ఒక మిస్టరీగా మిగిలిపోయిందన్నారు. ఆ మహనీయుని త్యాగానికి గుర్తుగా బలిదాన్ దివస్ జరుపుకుంటున్నామని తెలియజేశారు. బలిదాన్ దివస్ కార్యక్రమంలో భాగంగా పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ అమ్మ పేరు మీద ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం మహిళలకు ఎమ్మెల్యే మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పంచరెడ్డి ప్రవళిక, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంతి రెడ్డి, దుబ్బా మండల అధ్యక్షులు గడ్డం రాజు, ఇంటలెక్చువల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ కుండ ఆశన్న, తాజా మాజీ కార్పొరేటర్ మాస్టర్ శంకర్, మహిళా మోర్చా మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోడ్లలో ఇన్ని కార్లు ఉంటుండేదా, ఇంత పొగ ఉంటుండేదా? అంటే ఇప్పుడు మనం పీల్చే కానీ సోషల్ మీడియా మీరు చూస్తూ పోతారు, వాళ్ళల్లో కూడా ఏదో కలుపుతున్నారు అని అనిపిస్తుంది. అంటే పొద్దుగా లేచినప్పటి నుంచి కలుషిత నీళ్లు కానీ, పాలు కానీ, తినే కూరగాయలు, పండ్లు, ఆహారము ఎక్కడ చూస్తే అక్కడ పొల్యూషన్. ట్రైన్ టికెట్ ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. జూలై 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. నాన్ ఏసీ మెయిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ టికెట్ ధర కిలోమీటర్కు 1 పైసా, ఏసీ తరగతి టికెట్ ధర కిలోమీటర్కు 2 పైసల చొప్పున పెరగనున్నాయి. రైల్వే వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా వెబ్సైట్లలో వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. చాలా ఏళ్ల తర్వాత రైల్వే టికెట్ ధరలు సవరిస్తుండడం గమనార్హం. సబర్బన్ టికెట్ ధరలు 500 కిలోమీటర్ల వరకు సెకండ్ క్లాస్ ప్రయాణానికి ఈ పెంపు వర్తించదు. 500 కిలోమీటర్లు దాటితే కిలోమీటర్కు 1 పైసా చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. తత్కాల్ టికెట్కు సంబంధించి రైల్వే శాఖ ఇటీవలే కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆధార్ అథెంటికేషన్ ఉన్న వారికి తాత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. జూలై 1 నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. అదే రోజు నుంచి టికెట్ ధరల పెంపు కూడా అమల్లోకి రానున్నట్లు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. నెలవారీ సీజన్ టికెట్ ధరలోనూ ఇలాంటి మార్పు ఉండబోదని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్స్వాడ మండలం తాడుకొల్లో రైతు భరోసా విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగోస్ చైర్మన్ కాసుల బాలరాజు రైతులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. సికింద్రాబాద్ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు నిర్వహిస్తామని రవాణా శాఖ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జూలై 13న ఉజ్జయిని మహంకాళి బోనాల నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖలకు చెందిన అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రజలందరి సహకారంతో బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి కోరారు. రాజకీయాలకు అతీతంగా అమ్మవారి బోనాలు నిర్వహించుకోవాలన్నారు. గతేడాది ప్రభుత్వం తరపున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఘనంగా బోనాలు నిర్వహించామని గుర్తు చేశారు. బోనాల ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బోనాలతో వచ్చే మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రభుత్వ పరంగా అన్ని శాఖల అధికారులను సమాయత్తం చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో కలెక్టర్ హరిచందన, స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ, జీహెచ్ఎంసీ, విద్యుత్, అగ్నిమాపక, జలమండలి అధికారులు పాల్గొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ జూన్ 2025 సందర్భంగా అండర్ సెక్షన్ 163 BNSS అమలు చేస్తామని సిపి సాయి చైతన్య వెల్లడించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ జూన్ 2025 కోసం జిల్లాలోని నిజామాబాద్ డివిజన్లోని పరీక్ష కేంద్రం వద్ద జూన్ 25, 2025 నుండి జూన్ 26, 2025 వరకు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మల్టీ షిఫ్ట్ ప్రకారం పరీక్షలు గలవు. ఏవి ఎంటర్ప్రైజెస్, మున్నూరు కాపు సంఘం, అర్సపల్లి బైపాస్ రోడ్, నిజామాబాద్లో పరీక్ష కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య నిషేధిత ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కావున నిజామాబాద్ డివిజన్ పరిధిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా నిరోధించాలనే ఉద్దేశంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య అండర్ సెక్షన్ 163 BNSS అమలులో ఉంటుందని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డ్ సమయంలో 15 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను రైతు భరోసా రైతులందరికీ అందించడంతో మంగళవారం ఎడపల్లి రైతు వేదికలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఎడపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రుణమాఫీతో పాటుగా రైతు భరోసా రైతాంగానికి అందజేసిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా ప్రజలకు మేలు చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎడపల్లి సింగిల్ విండో చైర్మన్ మల్కారెడ్డి, బొజ్జ కామప్ప, నాయకులు శంకర్ నాయుడు, ఎల్లయ్య యాదవ్, ప్రభాకర్ రెడ్డి, గంగాధర్ తదితరులు ఉన్నారు. ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ని, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నూడా చైర్మన్ కేశవేను కలిశారు. రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేల్పూర్ మండల కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. రైతు బాంధవుడు రేవంత్ 9 రోజుల్లో 9,000 కోట్లు రికార్డ్ స్థాయిలో రైతులకు భరోసా నిధులు మంజూరు చేసి 70 లక్షల మంది రైతులకు భరోసా ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి ఈరోజు వేల్పూర్ మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలో మున్సిపల్ పరిపాలనలో భారీ అవినీతి చోటు చేసుకుందని బీజేపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. మున్సిపల్ పరిపాలనకు సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరాలలో పనులకు సంబంధించిన బిల్లులను సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా ఈ అవినీతిని బహిర్గతం చేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు కనికర మధు మీడియాతో మాట్లాడుతూ భీమ్గల్ మున్సిపల్లో నిధులు మంజూరైనా కొన్ని పనులు పూర్తిగా చేయకపోయినా వాటిని పూర్తయినట్లుగా చూపించి నకిలీ బిల్లులు తయారు చేశారు. ఏ వార్డులో కూడా సరిగా పని చేయలేదని, పని చేయని చోట కూడా పనిచేసినట్లు బిల్లులు చూపించి డబ్బులు దండుకున్నారు. ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పలువురు కౌన్సిలర్లు, కాంట్రాక్టర్లు, ఆడిటర్లు కలిసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు తేలిందని తెలిపారు. పన్నుల రూపంలో ప్రజల శ్రమ ఫలితంగా ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను దోచుకుని మున్సిపల్ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని నాశనం చేస్తున్నారని బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, ఇది పక్కా పథకం ప్రకారం జరిగిన ప్రజాధన దోపిడని వారు అన్నారు. మా దగ్గర అన్ని ఆధారాలతో బిల్లులు ఉన్నాయని అన్నారు. బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని, విజిలెన్స్, లోకాయుక్త అధికారులను వెంటనే విచారణకు ఆదేశించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఈ అవినీతిపై గళం విప్పాలని, భవిష్యత్తులో ఇలాంటి దుస్థితులు తలెత్తకుండా ప్రజా అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అలాగే కొంతమంది రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లుగా మరి ఈ వ్యవస్థని దుర్వినియోగం చేయడంలో ముఖ్య పాత్ర పోషించినట్లు తెలిసిందని ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్కు భీమ్గల్ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్పై సమగ్ర విచారణ జరిపించి అవినీతి చేసిన అందరిపై కఠిన చర్య తీసుకోకపోతే భీమ్గల్ బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. భీమ్గల్ మున్సిపల్లో జరిగినటువంటి 1/1/2023 నుండి పడితే 11/2/2025 వరకు ఆర్టీఐ ద్వారా తీసుకున్న ఇన్ఫర్మేషన్ భీమ్గల్ మున్సిపల్ పట్టణానికి ఎంత ఫండింగ్ వచ్చింది, ఎంత ఖర్చు అయింది, ఏ విధంగా ఖర్చు అయింది అని చెప్పేసి ప్రతిదీ మేము డేటా సేకరించడం జరిగింది. దానిలో 1,93,15,200 రూపాయల ఫండింగ్ రావడం జరిగింది. ఆ ఫండింగ్ను ఎంబీ రూపకంగా క్రియేట్ చేసుకొని లిఫ్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా భీమ్గల్ మున్సిపల్లో బోర్లు వేయడానికి 34,50,000 రూపాయలు, మున్సిపల్లోని 1వ వార్డు నుంచి 12వ వార్డు దాకా చెట్లు పెట్టినందుకు 16 లక్షల రూపాయలు. వేల్పూర్ మండల కేంద్రంలో 6వ వార్డులో సీజనల్ వ్యాధులు సోకకుండా, దోమల బారిన పడకుండా దోమల నివారణ చర్యలను చేపట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి వార్డులో దోమల నివారణ, సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా ఏఎన్ఎంలు కార్యక్రమం నిర్వహించారు. వానాకాలంలో మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకోవాలని, నీటి తొట్టెలను నీరు నిల్వ ఉంచకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని ఏడల దోమలు పెరిగి దోమకాటు వల్ల విష జ్వరాలు బారిన పడతారని 6వ వార్డులోని ప్రజలకు వ్యాధుల నివారణ, దోమల నివారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డులోని ప్రజలు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, ఏఎన్ఎంలు రాధిక, ఇందిరా, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు రైతు భరోసా సంబరాలు బస్టాండ్ వద్ద ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు బొద్దుడే స్వామి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేసి ఇప్పటి వరకు 1,49,39,111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. గతంలో ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వగా ఇప్పుడు మన ప్రభుత్వం ఎకరాకు 12,000 చొప్పున అన్ని వ్యవసాయ భూములకు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. 16వ తేదీన ఈ నిధుల విడుదల ప్రారంభించాం. నేటితో 100% వ్యవసాయ భూములను భరోసా నిధుల విడుదల పూర్తయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మండల అధ్యక్షుడు బుద్ధస్వామి, పట్టణ అధ్యక్షులు జేజీ నర్సయ్య, అనంతరావు, కన్నె సురేందర్ తదితరులు పాల్గొన్నారు. 9 రోజులలో 9,000 కోట్లు రిలీజ్ చేసి రైతు భరోసా ద్వారా రైతులకు చెల్లించి ఈరోజు చరిత్రలో గత 11 సంవత్సరాల నుంచి చరిత్రలు లేని విధంగా 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా ద్వారా రిలీజ్ చేసి చరిత్ర సృష్టించినటువంటి రేవంత్ అన్న గారికి భీమ్గల్ మండల కాంగ్రెస్ తరఫు నుంచి, అదేవిధంగా రైతుల తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సూచనలతో ఈరోజు బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాల్కొండ మండల కేంద్రాలలో పెద్ద ఎత్తున రైతు భరోసా సంబరాలు చేయడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. బాల్కొండ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేసి ఇప్పటి వరకు 1,49,39,111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. గతంలో ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వగా ఇప్పుడు మన ప్రభుత్వం ఎకరాకు 12,000 చొప్పున అన్ని వ్యవసాయ భూములకు అందించాం. 16వ తేదీన ఈ నిధుల విడుదల ప్రారంభించాం. ఈ రోజు 100% వ్యవసాయ భూములకు భరోసా నిధుల విడుదల పూర్తయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. కామారెడ్డి బాన్స్వాడ మండలం కొల్లూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నాయి. చించోలి నుండి కొల్లూరు గ్రామానికి ట్రాక్టర్కు 1,600 ఇందిరమ్మ కమిటీ అధికారులు ఫిక్స్ చేశారు. ట్రాక్టర్ యజమానులు మాత్రం 2,200 ఇస్తే ఇసుక ఇస్తాం, లేకుంటే లేదు అని 15 రోజుల నుండి ఇసుక ఇవ్వకపోవడంతో ఇందిరమ్మ లబ్ధిదారులు ఇసుక ట్రాక్టర్లను ఆపి ఆందోళన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అధిక రేట్లు అమ్ముకుంటున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మరిపేస్తారు సార్ చెప్పిందేమో 1,600 పోయమని, వాళ్ళేమో 2,200 పోస్తాం లేకపోతే లేదని ఇంటికి వచ్చి మరిపేస్తారు. మోతే ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో దేశ నాయకుల ఫోటోలను వితరణ చేశారు. వేల్పూర్ మండలంలోని మోతే గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ వారు దేశ నాయకుల చిత్రపటాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీ రజనీష్ కిరాడ్ ఆనంద్ చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్కు చిత్రపటాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు పుష్పకర్రావు మాట్లాడుతూ పాఠశాలకు ఇంతకు ముందు పోడియంను, ఇప్పుడు దేశ నాయకుల చిత్రపటాలను రోటరీ ద్వారా అందిస్తూ, అంతేకాకుండా పాఠశాలలో ఈ సంవత్సరం మండల టాపర్గా వచ్చిన వారికి, వచ్చే సంవత్సరం ఎస్ఎస్సిలో మొదటి 2 స్థానాలు వచ్చిన వారికి కూడా బహుమతులు అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మూలకర్త అయిన రోటరీ మెంబర్, ఫిజికల్ డైరెక్టర్ మంచిర్యాల సురేష్ని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు. సురేష్ వారి కృషి వల్లనే పాఠశాలకు రోటరీ క్లబ్ తరపున సహకారం అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ మెంబర్ వివేకానంద్, పిఆర్టీయూ ప్రధాన కార్యదర్శి సివి నరసింహరావు, ఉపాధ్యాయులు కృష్ణవేణి, మంచే, గణేష్, మహేందర్, రత్నయ్య తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో 11 ఏళ్లలో భారతదేశం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. తెలంగాణలో ఇస్తున్న సన్నబియ్యం వాటాలో అధిక శాతం కేంద్రాన్ని లేదన్నారు. 70 years ప్లస్ వాళ్ళకు హెల్త్ కార్డు ఇస్తా ఉన్నారు. హెల్త్ కార్డు అందరికీ, ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్ 70 సంవత్సరాలు పైబడ్డలకు ఈ విధంగా మీరు ఇంకా ఉంటే చెప్పండి. మీరు కూడా మోడీ గారు తర్వాత మరి అన్నీ కూడా చెప్తారు. సంక్షేమ పథకాలు ఏమేంటి అద్భుతంగా ఉన్నాయి. డిజిటల్ ఇండియా, ఇలా పైసలు జేబులో లేకున్నా కానీ మనం మన దగ్గర కార్డు ఉంటే పే ఇండియా పేతో చేస్తున్నాం. రూపాయి 2 సార్లు మోదీ పేరు చెప్పుకొని గెలిచిన ఎంపీ అరవింద్ జిల్లాకు చేసిన అభివృద్ధి ఏమీ లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్పై నోటికొచ్చినట్లు కనీస మర్యాద లేకుండా మాట్లాడుతున్న అరవింద్ అహంకారాన్ని ప్రజలు పాతాళానికి తొక్కే రోజు దగ్గరలోనే ఉందన్నారు. 71 ఏళ్లున్న కేసీఆర్ ముసలి వ్యక్తి అయితే 74 ఏళ్లున్న మోదీని ఏమనాలని ప్రశ్నించారు. ఆయన తండ్రి డి శ్రీనివాస్ రాజకీయంగా కనుమరుగవుతున్న సమయంలో మళ్లీ ఎంపీని చేసి వెలుగులోకి తీసుకొచ్చింది కేసీఆర్ అని అన్నారు. అరవింద్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఎప్పుడూ ఇతరులను దూషిస్తూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడకుండా బారాసపై విమర్శలు చేయడం ద్వారా భాజపా కాంగ్రెస్ ఒకటే అని ప్రజలు గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. వ్యక్తిగత లబ్ధి పొందడం కోసమే భాజపా ఎంపీలు తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల పక్షాన పోరాడుతున్న కేటీఆర్, హరీష్ రావు కవితలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. సమయం వచ్చినప్పుడు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. నగరంలోని గౌతమ్ నగర్ మార్కండేయ మందిరంలో నగర పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని 31వ తరఫా పద్మశాలి సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్ 31వ తరఫా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు పెంట దత్తాత్రి, ప్రధాన కార్యదర్శి చౌటి భూమేశ్వర్, కోశాధికారి మోరసాయిలు కార్యవర్గాన్ని మంగళవారం మార్కండేయ మందిరంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో 31వ తరఫా అధ్యక్షుడు కట్కం రాజన్న, ప్రధాన కార్యదర్శి బండి సదానందం, కోశాధికారి పులగం వెంకటేష్, సంఘ సభ్యులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నషాముక్త్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఆశీష్ సంగన్ మొక్కలు నాటారు.
కామారెడ్డి జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్ వారం రోజుల కార్యక్రమాలలో భాగంగా ఈరోజు సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం మొక్కలను నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగన్ హాజరై మొక్కలను నాటారు. అదనపు కలెక్టర్ వి విక్టర్, అదనపు కలెక్టర్ లోకల్ బారిస్ చందర్ నాయక్ కూడా కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు వ్యాస రచన, ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా సంక్షేమాధికారి మాట్లాడుతూ విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణతో పాటు మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించడమే లక్ష్యంగా జిల్లా సంక్షేమ శాఖ పనిచేస్తుందని అన్నారు. తదనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. తర్వాత కళాశాల విద్యార్థులతో మొక్కలు నాటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి ఏ ప్రమిళ, సూపరింటెండెంట్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా సంక్షేమ సిబ్బంది పాల్గొన్నారు. ఇంటర్ విద్యార్థిని బైండ్ల తేజస్విని రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామస్తులు, యువకులు రోడ్లపై అక్రమంగా వేసిన షెడ్లను తొలగించారు. నవిపేట మండల కేంద్రంలో నిన్నటి రోజున ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని తేజస్విని లారీ ఢీకొట్టడంతో మృతి చెందారు. ప్రమాదానికి ముఖ్య కారణం బాసర రోడ్డుపై అక్రమ షెడ్ల ఏర్పాటు, రోడ్లపై బెంచీలు వేయడం, చికెన్ అమ్మకాలు నిర్వహించడం, తోపుడు బండ్లు ఉంచడం, రోడ్డుపై ఇష్టరాజ్యంగా వాహనాలు నిలపడం వల్లనే ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామ పెద్దలు, యువకులు పోలీస్ స్టేషన్కు తరలి వెళ్లి అక్రమాలపై ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్ఐ వినయ్ ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి స్పెషల్ పార్టీ ద్వారా సమస్యను పరిష్కరిస్తామన్నారు. రోడ్లపై దుకాణాలు, హోటల్ యజమానులు షాపుల ముందు వాహనాలను పెట్టనిస్తే వాహనాలకు జరిమానాలు విధించి షాపు యజమానులపై న్యూసెన్స్ కేసులను నమోదు చేసి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నవిపేట గ్రామానికి చెందిన యువకులు ఈరోజు ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. మన నవిపేట టౌన్లో ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, వెహికల్స్ ఎక్కువ అవుతున్నాయి, మన షాపుల ముందట అస్తవ్యస్తంగా పార్కింగ్ చేస్తున్నారు. దాని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ యువకులు ఒక విజ్ఞప్తి చేశారు. దాని మీద మేము ఉన్నతాధికారులకు కూడా తెలియజేసి స్పెషల్ ఫోర్స్ని తీసుకొని ఎన్ఫోర్స్మెంట్ చేసి ఆ వెహికల్స్ ఏవి పెట్టకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రాజేందర్ గౌడ్, సూరిబాబు మాట్లాడుతూ బాసరకు వెళ్లే డబుల్ రోడ్డుపై వాహనాలను పెట్టడం వలన రోడ్డు ఇరుకుగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. బస్టాండ్ మూల మలుపు నుండి బాసర చౌరస్తా వరకు నెహ్రూ రోడ్డులో అక్రమంగా రోడ్లపై ఏర్పాటు చేసిన షెడ్లను, చికెన్ సెంటర్లను, హోటల్ ముందు వేసే బెంచ్లను, రోడ్డుపై నిలిపే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీస్ శాఖతో పాటు గ్రామ పంచాయతీ సెక్రటరీ, ఆర్ఎన్బి అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. నవీపేట రోడ్లో ఒక అమ్మాయి లారీ కింద పడి చనిపోవడం జరిగింది. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. కానీ ఈరోజు నవీపేట రోడ్లో ఏదైతే డబుల్ రోడ్ ఉన్నప్పటికీ కూడా ఒక సైడ్ మొత్తం కూడా రోడ్డుపై వాహనాలు పెట్టడం వల్ల, ఒక సైడ్ నుంచి బండ్లు పోవడం వల్ల సైడ్ నుంచి పోయడం వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్నది. అలా కలగడం వల్ల ఏదైతే పెద్ద వెహికల్ ఇవ్వడం వల్ల అక్కడ రోడ్డు మీద ఉన్న వాహనాలు ఇష్టాంతం పార్క్ చేయడం వల్ల స్లిప్ అయి ఒక నిండు ప్రాణం బలైపోవడం జరిగింది. ఏదైతే ఇంటర్మీడియట్ అమ్మాయి చనిపోవడం జరిగింది. మేము ఇట్లాంటి సంఘటనలను మళ్ళీ పునరావృతం కాకుండా నవీపేట గ్రామ ప్రజలు ఏదైతే రోడ్డు వల్ల ఎక్కడంటే బస్టాండ్ మూల మలుపు నుండి చాలు చేస్తే ఇక్కడ నవీపేట రాంపూర్ చౌరస్తా వరకు అసలు రోడ్డు ఉందా అని కూడా మాకు నమ్మకం లేదు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ యాదవ్ కులస్తులను అణచివేస్తుందని రాజారాం యాదవ్ ఘాటుగా విమర్శించారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో యాదవ్ సంఘం ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదవులను, మున్నూరు కాపులను, ఇతర కులాలను అణచివేస్తుందని అన్నారు. బీసీలను అణగదొక్కడమే సామాజిక న్యాయమా అంటూ ఆయన ప్రశ్నించారు. మంత్రివర్గంలో కార్పొరేషన్ పార్టీ పదవులలో యాదవులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పడానికి హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఈ నెల 30న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా మహాధర్నా చేపడుతున్నట్లు ప్రచారం యాదవ్ వెల్లడించారు. యాదవ్ కులస్తుల ఐకమత్యాన్ని చాటే విధంగా చేపడుతున్న ధర్నాకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి యాదవ్ సోదరులు తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. అత్యధిక జనాభా ఉన్న యాదవ్లను రేవంత్ రెడ్డి కించపరుస్తూ మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం, కనీసం ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పించకపోవడం యాదవ్లను అవమానించడమేనని అన్నారు. యాదవ్ లోకాన్ని అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పాలని రాజారాం యాదవ్ పిలుపునిచ్చారు. అనంతరం 30న హైదరాబాద్లో జరిగే మహాధర్నాకు సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు. బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, జిల్లా కన్వీనర్ బాపురాయ్ యాదవ్, యాదవ్ సంఘం ప్రతినిధులు రాజన్న యాదవ్, జనార్దన్ యాదవ్, లింగన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జూన్ 30వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర ఉదయం 11 గంటల నుంచి యాదవుల ఆత్మగౌరవ సభ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసే క్రమంలో అన్ని జిల్లాల్లో పోస్ట్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇప్పటికే
వరంగల్, ఖమ్మం, నల్గొండ, మెదక్, కరీంనగర్ జిల్లాలు కంప్లీట్ చేసుకుని కరీంనగర్ కంప్లీట్ చేసుకుని ఈరోజు నిజామాబాద్ రావడం జరిగింది. సిరికొండలో ఏఐబీఎస్ఎస్ సిరికొండ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సిరికొండ మండలంలోని బంజారా భవన్లో ఏఐబీఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు రామావత్ మోహన్ నాయక్, సీనియర్ నాయకుడు బన్నీ నాయక్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మండల అధ్యక్షుడిగా బూకియా చందర్ నాయక్ని ఏకగ్రీవ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా బాణోత్ రమేష్ నాయక్, మాలవత్ తిరుపతి నాయక్ నియమితులయ్యారు. జనరల్ సెక్రటరీగా రవీందర్ నాయక్, సెక్రటరీగా మాలవత్ దేశ నాయక్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా చందర్ నాయక్ మాట్లాడుతూ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ద్వారా ఆమోదం పొందిన కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు మండల కమిటీ ఎన్నికలలో తనను ఏకగ్రీవంగా అధ్యక్షునిగా నియమించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కానీ కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం బంజారా సేవా సంఘం కమిటీని 2 వర్గాలుగా చేయడం జరిగిందని, స్వార్థ రాజకీయాలకు కాకుండా బంజారాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బంజారా పెద్దలు, యువకులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలకు ఒకసారి మా బంజారా ఏఐబీఎస్ఎస్ మా సంఘానికి సిరికొండ మండలానికి ఒక బాడీ కమిటీ ఎన్నుకునే అదేవిధంగా ఈ ఆదివారం ఎన్నుకుందామని చెప్పేసి నిన్న కాదు మొన్న సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమావేశంలో మేమన్నీ మా లెక్కలు అవి అన్ని చూసుకోగా సమయం కొద్దిగానే ఉండే ఆ కొద్ది సమయంలో యునానిమస్ చేసుకుందామని చెప్పేసి సిర్నాపల్లిలో హిందూ ముస్లింలకు ఎలాంటి విభేదాలు లేవని, గ్రామంలో మేమందరం అన్నదమ్ములా కలిసిమెలిసి ఉన్నామని గ్రామస్తులు తెలిపారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని సిర్నాపల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా మైనార్టీ ముస్లిం యువకుడు ఆకతాయిగా కొన్ని సంవత్సరాలుగా అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు పలుమార్లు ఆ యువకుడికి తను చేస్తున్న సమస్యల పట్ల ప్రవర్తనను మార్చుకోవాలని తెలిపినప్పటికీ పట్టించుకోకుండా అదే ప్రవర్తించడంలో గత కొన్ని రోజులుగా సిర్నాపల్లి గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సిర్నాపల్లి గ్రామస్తులు మైనార్టీ ముస్లిం సోదరులకు హెచ్చరిస్తూ మీ యువకుడి ప్రవర్తన మార్చుకోవాలని చెప్పినప్పటికీ మార్చుకోకపోవడంతో ఈ సంఘటన జరిగిందని తెలిపారు. ఈ సంఘటనకు దారితీసిన యువకుడిపైన గత ఏళ్ల నుండి ఎన్నో కేసులు ఉన్నాయని మీడియా ముఖంగా తెలిపారు. క్రీడా ప్రాంగణంలో సైతం హిందూ యువకులపైన అసభ్యంగా ప్రవర్తిస్తూ అవాంఛనీయ ఘటనలకు దారితీసే విధంగా మాట్లాడారని పేర్కొన్నారు. అయినప్పటికీ హిందువులందరం సమానంతో ఉన్నామన్నారు. సిన్నపల్లి గ్రామస్తులు మాట్లాడుతూ గత తాత ముత్తాతల నుండి అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉంటున్నామని అన్నారు. తమ ఇంటిలో పెళ్లి జరిగినా, మా ఇంటిలో పెళ్లి జరిగినా వారిని పెళ్లికి మేము వెళ్తున్నాం, మా ఇంటి పెళ్లికి వారు వస్తున్నారు, కలిసిమెలిసి ఉంటున్నాం. కానీ ఈ యొక్క యువకుడు వల్లనే ఇలాంటి సంఘటన నెలకొందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందువులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్తో అమెరికా చేస్తున్న పరోక్ష యుద్ధాన్ని ఆపివేయాలని సిపిఐ మాస్లైన్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ డిమాండ్ చేశారు. అమెరికా యుద్ధోన్మాదాన్ని ఖండించండి, ఇరాన్పై ఇజ్రాయెల్తో అమెరికా చేస్తున్న పరోక్ష యుద్ధాన్ని ఆపివేయాలని సిపిఐ మాస్లైన్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ డిమాండ్. మంగళవారం నాడు సిరికొండలో యుద్ధంను నిలిపివేయాలని సిపిఐ మాస్లైన్ పార్టీ ఆధ్వర్యంలో అమెరికా దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ మాస్లైన్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ అమెరికా పేద దేశాలు, చిన్న దేశాలపై తమ హజమైసీ నడవాలని, చమురు దోపిడీ కోసం యుద్ధాలను తీసుకొస్తుందన్నారు. ఇప్పటికే పాలస్తీనా లాంటి దేశంను అన్ని రకాల విధ్వంసం చేశారని, యుద్ధం సరికాదని, ప్రపంచ శాంతిని నెలకొల్పాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, మండల నాయకులు ఎస్ కిషోర్, మండల నాయకులు విభువన్న తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలంతా శాంతి కోరుకుంటున్నటువంటి సమయంలో అమెరికా సామ్రాజ్యవాదం తన ఆధిపత్యం కొరకు, ప్రపంచ దేశాలను తన అదుపులో పెట్టుకోవడానికి కొరకు ఆహార ధాన్యాలను పండించి ప్రజలందరికీ చేరుస్తున్న అన్నదాతలు చట్టాల గురించి తెలుసుకోవాలని నిజామాబాద్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఉదయ్ భాస్కర్రావు తెలిపారు. నందిపేట్ మండలంలోని సిద్దాపూర్ గ్రామ పంచాయతీ సమావేశపు హాల్లో నిర్వహించిన రైతు న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. రైతుల సంక్షేమార్థం అనేక చట్టాలు ఉన్నాయని, వాటిని తెలుసుకుని వ్యవసాయాభివృద్ధిని వృద్ధి చేసుకోవాలని కోరారు. పంటలను పండించడానికి విత్తనాలను, ఎరువులను కొనుగోలు చేస్తామని, కొనే ముందు వాటి నాణ్యతను పరిశీలించుకోవాలని పేర్కొన్నారు. నకిలీ విత్తనాలు అమ్మిన వారు చట్టరీత్యా నిందితులేనని అన్నారు. కరోనా కష్టకాలంలో ఆహార ధాన్యాల కొరత రానివ్వకుండా దేశ ప్రజల కంచంలో పరమాన్నాలు చేర్చిన గొప్పవాళ్లు రైతులని తెలిపారు. తెలంగాణ నీటిపారుదల చట్టం, తెలంగాణ ఫార్మర్స్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్ చట్టం, వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ చట్టం లాంటివి అనేకం రైతాంగానికి రక్షణ కవచంలో ఉన్నాయని జడ్జి తెలిపారు. గ్రామాభివృద్ధి కమిటీల చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఆమోదనీయం కావని వివరించారు. రైతుల సంక్షేమార్థం రూపొందించిన చట్టాల పరమార్థం రైతుల వద్దకు చేర్చడమే న్యాయ సేవా సంస్థ లక్ష్యమని జడ్జి ఉదయ్ భాస్కర్రావు అన్నారు. నందిపేట మండల వ్యవసాయాధికారిని జ్యోత్స్నా భవానీ వ్యవసాయ మార్కెటింగ్ చట్టాలు, న్యాయవాది ఆశనారాయణ మైనర్ బాలలు బైక్స్ డ్రైవింగ్ చేయడం నేరమనే చట్టాన్ని తెలియజేశారు.
నందిపేట పోలీస్ ఇన్స్పెక్టర్ చిరంజీవి నేరాలు పౌరుల ప్రాణాలకు ప్రమాదకరమని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మీనరసయ్య, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో జడ్జి మొక్కను నాటారు. డ్రగ్స్తో జీవితం అతలాకుతలం అవుతుందని తెలిపారు. నందిపేట మండల శివారు గ్రామమైన ఐలపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన డ్రగ్స్ విద్యార్థులపై ప్రభావం అనే అంశంపై నిర్వహించిన సదస్సులో న్యాయ సేవా సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు డ్రగ్స్ అలవాటు చేసుకోరాదని, డ్రగ్స్ మానవ జీవితాలను అతలాకుతలం చేస్తుందని వివరించారు. విద్యా భవిష్యత్ జీవన విధానాన్ని రూపొందించి బంగారు బాటకు తొవ్వ చూపుతుందని విద్యార్థులకు ఉద్బోధించారు. మత్తు జీవితాన్ని కమ్మేసి చీకట్లు ఉంచితే చదువు జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆయన అన్నారు. ఎలాంటి వ్యసనాలకు బానిసలు కావద్దని, లెక్చరర్లు బోధించిన పాఠాలు విని విజ్ఞానాన్ని సముపార్జించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ చిన్నయ్య, న్యాయవాది ఆశనారాయణ, నందిపేట పోలీస్ ఇన్స్పెక్టర్ చిరంజీవి, లెక్చరర్స్ దేవేందర్, శ్రీనివాస్, సాయిరామ్, సాయికుమార్, రీనా, శాంతి, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు. 2 నెలలు అవుతుంది కానీ బీడీసీ అద్దము డెవలప్మెంట్ ఏం చేశారో తెలియదు. కానీ బీడీసీ మీద కంప్లైంట్, ఈ ఆర్మో డివిజన్లో బీడీసీల మీద కంప్లైంట్ అన్నీ ఎంతవరకు పోయిందంటే హైకోర్టు దృష్టిలో కూడా ఇది పోయింది. కంప్లైంట్లు కూడా ఇక్కడ లోకల్గా పట్టించుకోకపోతే మా వార్త వస్తే మా కాడ నుంచి హైకోర్టుకు వస్తున్నాయి, హైకోర్టు కానీ మన మాకు వస్తుంది. ఎందుకు వస్తున్నాయి? విలేజ్ డెవలప్మెంట్ అంటే విలేజ్ డెవలప్ చేయాలి. మీరు విచ్ఛిన్నం చేసుకోవడం కాదు. 50 మంది ఒకసారి 10 ఇప్పుడు బీడీసీ అంటే 100 మంది ఉన్నారు గ్రామంలో. తెలంగాణ క్రీడాకారులు ఒలింపిక్స్లో ప్రతిభ చాటి బహుమతులు సాధించాలని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అన్నారు. కజకిస్తాన్ దేశంలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ గ్రాప్లింగ్ ఛాంపియన్షిప్ 2 విభాగాల్లో గోల్డ్, సిల్వర్ మెడల్ సాధించిన షేక్ నిహా స్వగ్రామం వచ్చిన సందర్భంగా బోర్గాం నుంచి మంచిప్ప వరకు గ్రామస్తులు, యువకులు వాహన ర్యాలీ నిర్వహించారు. హాజరైన ఎమ్మెల్యే క్రీడాకారిని అభినందిస్తూ 10,000 రూపాయల నగదు అందజేసి శాల్వా, పుష్పగుచ్చంతో సత్కరించి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడలను ఎంతో ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. నేహాకు ఛాంపియన్షిప్ రావడం నియోజకవర్గానికి గర్వంగా ఉందని, ఆమె తల్లిదండ్రులను శిక్షణ ఇచ్చిన కోచ్ను అభినందించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఎంపీ యాదగిరి, మోపాల్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, కాంగ్రెస్ యువజన నాయకులు రాజేష్, మహేందర్, ఆకాష్ రెడ్డి, వంశీ, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇంకా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేయడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీ అన్ని కూడా మరి ప్రభుత్వంతో మాట్లాడి, అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి తప్పకుండా అన్ని సౌకర్యాలు, అన్ని ఇన్సెంటివ్స్ అన్ని కూడా ప్రభుత్వం తరఫున ఏది కావాలన్నా అది ఇప్పిస్తాం. మళ్ళీ నా తరఫున కూడా ఒక 10,000 రూపాయలు అమ్మాయికి బహుమతిగా ఇస్తా ఉన్నాను. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి దేశ ప్రజలందరి సమగ్ర అభివృద్ధి నరేంద్ర మోడీ ప్రభుత్వ లక్ష్యమని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్ అన్నారు. దేశంలోని అన్ని రంగాలు, అన్ని ప్రాంతాల ప్రజల యొక్క సర్వతోముఖాభివృద్ధి కోసమే నరేంద్ర మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో గత 11 సంవత్సరాలుగా పనిచేస్తుందని, రానున్న రోజుల్లో భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మలిచేందుకు నిరంతర కృషిని కొనసాగిస్తామని, అందుకోసం దేశ ప్రజలందరి యొక్క మద్దతు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్ వ్యాఖ్యానించారు. బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గంజాయి మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ప్రిన్సిపల్ రాజీ అస్లం అధ్యక్షతన గంజాయి మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు జరిగింది. ఐసీడీఎస్ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు మార్గాల వైపు పోకుండా ఉండాలని పలు సూచనలు చేశారు. ప్రిన్సిపల్ రాజీ అస్లం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సయ్యద్ మజారుద్దీన్, ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి తదితరులు మాట్లాడారు. లెక్చరర్లు, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు సదస్సులో పాల్గొన్నారు. సిరికొండలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మండల కమిటీ ఎన్నిక నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని బంజారా భవన్లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సిరికొండ మండల కమిటీ అధ్యక్షునిగా బాదావత్ రూప్ సింగ్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. 75 తండాలకు చెందిన నాయక్ కరోబారీలు బంజారా భవనంలో భారీ ఎత్తున బంజారా నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్ సెక్రటరీగా మలవత రవి, ఉపాధ్యక్షుడు గూగులోత్ బాలరాజు, కార్యదర్శిగా కేతావత్ బద్యానాయక్, కార్యవర్గ సభ్యులుగా పీపావత్ రమేష్, మాలవత్ గణేష్లకు నియామక పత్రాలు జిల్లా నాయకులు బాలరాజు నాయక్ అందించారు. ఈ సందర్భంగా సింగ్ మాట్లాడుతూ బంజారా బిడ్డల కోసం నేను నా శిరస్సు వంచి పనిచేస్తానని, బంజారా అభివృద్ధికి కృషి చేస్తానని, తమపై నమ్మకంతో అధ్యక్షుని పదవికి ఎన్నుకున్న ప్రతి ఒక్క బంజారా సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బంజారా నాయకులు మాలవత్ సంతోష్ నాయక్, శివాజీ నాయక్, చంద్ర నాయక్, తాటిపల్లి బన్నాజీ నాయక్, బూక్యా బలరాం, మూజీరామ్, గజన్లాల్ తదితరులు పాల్గొన్నారు. బంజారా సేవా సంఘం నూతనంగా ఏర్పడ్డ కమిటీ, ఆ కమిటీకి నన్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. దీంట్లో మా బంజారా సహోదరులు, మేధావులు, నాయకులు చాలా కష్టపడ్డారు.
నాకు నమ్మి ఈ పదవి నాకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా మీద నమ్మకంతో ఈ బంజారా సేవా సంఘం అధ్యక్షునిగా మండలంకు వారి కృషితో నాకు చేసిరు కాబట్టి వారి నమ్మకంతో నాయకారు వారి ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక డంపులను వేబిల్ ద్వారా తరలిస్తామని రెంజల్ తహసీల్దార్ శ్రవణ్ కుమార్ వెల్లడించారు. రెంజల్ మండలంలోని నీలా శివారులో సోమవారం ఇసుక అక్రమ తరలింపు విషయమై తహసీల్దార్ శ్రవణ్ కుమార్ను K6 వివరణ కోరగా ఆయన స్పందించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుక డంపులు కనిపిస్తే మా దృష్టికి తేవాలన్నారు. ఆ ఇసుక డంపులను ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి, ప్రభుత్వ కార్యాలయాల అభివృద్ధి పనులకు వేబిల్ ద్వారా తరలిస్తామని ఆయన చెప్పారు. కానీ వాటిని మేము ఇందిరమ్మ హౌసెస్కి కానీ ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకి కానీ వాటిని ఎటువంటి వర్క్ కోసమైనా కానీ మా నుంచి మేము వేబిల్తో ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎటువంటి డంపులు ఏమున్నా కానీ అవి మా దినంలో ఉన్న మట్టుకే అందరూ ఆలోచించాలి. మా దగ్గరికి శాండ్ రిక్వైర్మెంట్ ఏదున్నా కానీ వచ్చి అడిగితే కనుక మేము ప్రభుత్వ కార్యక్రమాలకి సంబంధించి ఏదైనా ఉంటే డబ్బు కట్టించుకొని వేబిల్ ప్రకారంగా మేము ఎటువంటి శాండ్ అయినా కానీ రెంజల్ మండలం నుంచి ఇస్తామని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జోడెద్దుల్లా పనిచేయాలి. టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాలతో ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు వాగ్మూలం ఇచ్చిన అనంతరం మీడియాతో ఎంపీ ఈటెల రాజేందర్. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. అమ్మ పేరు మీద ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా దుబ్బా చౌరస్తాలో మొక్కలు నాటిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. స్వల్పంగా పెరగనున్న ట్రైన్ టికెట్ ధరలు జూలై 1 నుంచి అమలులోకి. ఆంగ్ల మీడియా వెబ్సైట్లలో వార్తలు. రైతన్నలు చట్టాలను తెలుసుకోండి. భూమి రికార్డులు పట్టాలు పక్కాగా చూసుకోండి. నందిపేట మండలంలోని సిద్దాపూర్ గ్రామ పంచాయతీ సమావేశం హాల్లో నిర్వహించిన రైతు విజ్ఞాన వేదికలో సీనియర్ సివిల్ జడ్జ్ ఉదయ్ భాస్కర్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుంది. బాన్స్వాడ మండలంలోని తాడ్కొల్లో రైతు భరోసా విజయోత్సవ సభలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.